ఏపీ నీట్ 2021 రాష్ట్ర కౌన్సిలింగ్ సంబంధించి ఆయుష్ కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ డేట్స్ అనౌన్స్మెంట్ చేశారు. దీనికి సంబంధించి నేను నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కనుక ఒకసారి చూడండి, వెబ్ ఆప్షన్ డేట్స్ సంబంధించి. అలాగే చాలామంది కామెంట్స్లో సరే వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి ఆయుష్ కోర్సెస్కి, ఏ వెబ్సైట్ నుంచి ఇవ్వాలి, ఆ వెబ్సైట్ పేరేంటి, మాకు ఓపెన్ అవ్వటం లేదు. సో ఈ విధంగా కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. నేను ఈ వీడియోలో మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి, ఏ వెబ్సైట్ నుంచి ఇవ్వాలో చెప్తాను. వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఓకే. అలాగే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి, ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి BAMS, BHMS, BUMS కోర్సెస్ వెబ్ ఆప్షన్స్ అంటే ఆయుష్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఒక లింక్ అయితే ఇచ్చింటారు, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని చెప్పేసి వెబ్ ఆప్షన్స్ డేట్స్ వచ్చేసి 8 PM on 23/4 అంటే నిన్న నైట్ 8 PM నుంచి రేపు నైట్ 8 PM వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు ఈ ఇన్స్ట్రక్షన్ చదువుకోండి కావాలంటే కనుక. తర్వాత స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం టిక్ మార్క్ ఇవ్వాలి, ఓకే. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు వెబ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ ఐడి, ఓకేనా. సో మీ అప్లికేషన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేయండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ సెంట్ టు ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్. సో మీ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ కానీ ఓటీపీ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ప్లీజ్ ఎంటర్ ఓటీపీ ఆ ప్లేస్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి, ఓకేనా. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే రీసెండ్. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ ఏంటంటే BDS కోర్స్కి రెఫరెన్స్గా తీసుకొని ఈ డెమో అనేది చెప్తున్నాను. యాక్చువల్గా మనకి ఆయుష్ కోర్సెస్కి చెప్పాలంటే కనుక ఆయుష్ కోర్స్ సంబంధించి ఏదో ఒక క్యాండిడేట్ అప్లికేషన్ నెంబర్, వాళ్ళ పాస్వర్డ్ అవన్నీ నాకు కావాలి కాబట్టి నా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు. సో మనకి ఎంత BDS కానీ లేకపోతే MBBS కానీ లేకపోతే ఆయుష్ కోర్సెస్ కానీ సేమ్ ఫార్మాట్ అనమాట. వెబ్ ఆప్షన్స్ ఇవ్వనేది సేమ్ ఫార్మాట్, ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలనేది MBBSకి ఒకే రకంగా ఉంటుంది, BDS వాళ్ళకి ఒకే రకంగా ఉంటుంది, అలాగే ఆయుష్ కోర్సెస్ కూడా ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే అక్కడ కాలేజ్ పేరు మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట. సో MBBS వాళ్ళకైతే MBBS కాలేజెస్ చూపిస్తుంది, BDS వాళ్ళకైతే BDS కాలేజెస్ చూపిస్తుంది, ఆయుష్ కోర్సెస్ అయితే ఆయుష్ కాలేజెస్ చూపిస్తుంది అనమాట. అంతే డిఫరెన్స్. రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం సేమ్ అన్నిటికీ, ఓకే. చూడండి, ఇక్కడ మీ రోల్ నెంబర్ చూపిస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్, నేమ్, జెండర్, స్కోరు, క్యాస్ట్, మైనారిటీ చూపిస్తుంది. కింద మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూపిస్తుంది అనమాట. సో ఆయుష్ కోర్సెస్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి చూపిస్తుంది. చూడండి, ఈ విధంగా లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్, తర్వాత కాలేజ్ ఐడి అంటే ఇది కాలేజ్ కోడ్ అనమాట. కాలేజ్ పేరు ఇక్కడ ఇచ్చారు. కాలేజ్ టైప్ అంటే ప్రైవేటా గవర్నమెంటా, అలాగే కాలేజ్ ఏరియా, కాలేజ్ అనేది ఎక్కడ ఉంది, AU ఏరియాలో ఉందా లేకపోతే SV ఏరియాలో ఉందా ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. జస్ట్ మీకు ఏ కాలేజ్ అయితే కావాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఫస్ట్గా మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ ఎదురుగా, సపోజ్ ఇక్కడ నేను విష్ణు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఎదురుగా మనకి సెలెక్ట్ ఆప్షన్ ఉంది. జస్ట్ మీరు క్లిక్ చేస్తే అది రైట్ సైడ్ యాడ్ అయిపోతుంది అనమాట. రైట్ సైడ్లో ఈ విధంగా చూడండి, లిస్ట్ ఆఫ్ సెలెక్షన్స్. ఇక్కడ రెండు కాలేజ్ సెలెక్ట్ చేశారు. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి GDCV, సెకండ్ కాలేజ్ SNDC అని. ఈ విధంగా మీరు ఏదైతే ఫస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేస్తుంది, ప్రయారిటీ 1. నెక్స్ట్ ఎక్కడైతే మీరు నెక్స్ట్ కాలేజ్ దగ్గర క్లిక్ చేస్తారో అది సెకండ్ ప్రయారిటీ అనమాట. ఈ విధంగా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఈ విధంగా. నెక్స్ట్ ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చింది ఒకవేళ రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక రిమూవ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ వెబ్ ఆప్షన్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. లేదు ప్రిఫరెన్స్ మార్చుకోవాలి అనుకుంటే అప్ అండ్ డౌన్ ఆరో మార్క్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్లో సెకండ్ ప్రయారిటీ కింద SNDC కాలేజ్ ఉంది.
ఈ సెకండ్ ప్రయారిటీ నేను ఫస్ట్ ప్రయారిటీగా మార్చుకోవాలనుకోండి. ఫస్ట్ నేను ఈ కాలేజ్ పెట్టాను సెకండ్ ప్రిఫరెన్స్లో, నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే మా బంధువులు కానీ ఎవరు చెప్పాను నాకు అది మంచి కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకోమని చెప్పేసి, అప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఈ అప్ క్లిక్ చేస్తే ఇది వచ్చి ఈ కాలేజ్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. అలాగే డౌన్. ఓకే, సో అది మీనింగ్ దానికి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కాలేజెస్ చూపిస్తుంది, ప్రిఫరెన్స్ వైజ్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్లో అవి యాడ్ అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్షన్స్, మీరు ఎన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టారని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. మీకు 2 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారా లేకపోతే 4 కాలేజెస్ ఇచ్చారా ఇక్కడ చూపిస్తుంది అనమాట. లాస్ట్లో మనకి ఏంటంటే ప్రివ్యూ చూపిస్తుంది, ప్రివ్యూ సబ్మిట్ ఆప్షన్. ఓకేనా, ప్రివ్యూ అంటే మీ మొత్తం డీటెయిల్స్ ఒకసారి చూపిస్తుంది మీకు. ప్రివ్యూ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది, మీ పేరు, రోల్ నెంబర్ అవన్నీ చూపిస్తుంది. చూడండి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్, వెబ్ ఆప్షన్ మీరు పెట్టుకున్నారు, ఎట్ టు బి సబ్మిట్, ఇంకా సబ్మిట్ చేయలేదని చెప్పేసి. దీని కింద మనకి ప్రయారిటీ వైజ్గా మీరు ఇచ్చిన ఆప్షన్ చూపిస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజీకి ఇచ్చారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ కాలేజీకి ఇచ్చారని చెప్పి చూపిస్తుంది అనమాట. దాని కింద లాస్ట్లో సబ్మిట్ విత్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు సబ్మిట్ చేయాలి. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేది మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటే కనుక సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ విత్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే కనుక వెరిఫై అండ్ సబ్మిట్ క్లిక్ చేయండి. దాంతో మీరు సబ్మిట్ చేసినట్టు అయిపోతుంది. వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. చూడండి ఆప్షన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అనమాట. ప్రింట్ తీసుకొని పెట్టుకోండి మీరు రెఫరెన్స్ కోసం. తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అయితే కనుక మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అని ఇక్కడ చూపించేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి లాస్ట్ సబ్మిటెడ్ డేట్ టైం, సబ్మిటెడ్ ఆప్షన్స్, ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ ఒక కాలేజ్, సెకండ్ ప్రిఫరెన్స్ ఒక కాలేజ్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇంకొక కాలేజ్, ఈ విధంగా చూపిస్తుంది మీకు. ఇవి మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, ఇచ్చిన టైం లోపల మార్చుకోవచ్చు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, సో మార్చుకోవాలనుకుంటే ఎక్కడ మారుస్తారు మీరు? సో ఇక్కడ ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు మనం, ఇది అప్ అండ్ డౌన్. ఓకే, సో ఇది ప్రాసెస్ అనమాట, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలని చెప్పేసి. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. సో మ్యాక్సిమం నేనైతే కరెక్ట్గా అంటే ఎలా ఇవ్వాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఆయుష్ కోర్సెస్కి కాదు, బీడిఎస్, ఎంబీబీఎస్ ఈ విధంగా ఆ రెఫరెన్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఆయుష్ కోర్సెస్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక ఆ క్యాండిడేట్ రోల్ నెంబరు తర్వాత అవన్నీ నాకు కావాలి కాబట్టి ఆ డేటా నాకు దొరకదు. సో ఏదో ఒక విధంగా మీకు హెల్ప్ అయ్యేట్టుగా వీడియో అయితే చేశాను. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.